టుడే ఈరోజు నేను వచ్చేసి రోబ్లాక్స్ అనే గేమ్లో ఓన్లీ యాప్ గేమ్ ఆడిపోతున్నాను. అదంతా ఇరిటేషన్గా ఉంటుందంటే మొత్తానికి ఇరిటేట్ అయిపోతారు. ఇప్పుడు ఆ గేమ్లోకి జాయిన్ అయిపోదాం. లెట్స్ గో. హలో గాయ్స్, నేను వచ్చేసి ఇప్పుడు ఓన్లీ యాప్ గేమ్కి వచ్చేసాను. ఎందుకు చెప్పినట్టు మీరు చూసుకుంటే ఓన్లీ యాప్ చాలా ఇరిటేటింగ్గా గేమ్ ఉంటుంది అన్నాను. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను వెళ్తున్నాను. పైకి చూస్తే ఎంత ఉందో, అది ఇప్పుడు కంప్లీట్ చేయాలంటే ఎలా ఉంటుందో. ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉంటుంది, నాకు తెలుసు, దాంట్లోకి వెళ్ళిపోతున్నాను. మీరు చూసుకోవచ్చు, ఈ బెడ్ మీద జంప్ చేస్తే ఎక్కడికి వెళ్తున్నాము. ఈ బెడ్ మీద జంప్ చేస్తుంటే చాలా హైట్ వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇలా జంప్ చేస్తున్నాము, ఇలా ఇటు వెళ్దాం. ఏది కరెక్ట్ రూట్ కూడా తెలీదు, ఫస్ట్ టైం ఆడుతున్నా. పడ్డాను అనుకున్నా కానీ పడలే. ఈ రోబ్లాక్స్ గేమ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ప్లే స్టోర్లోనే. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఎంత కష్టంగా ఉంటుందో, కానీ ఆ ఈజీ ట్రిక్ వల్ల ఎంత దూరం వచ్చేసాను అనుకుంటా. నెక్స్ట్ కిందకి జంప్ చేద్దాం. కరెక్ట్గా వచ్చాం. ఇక్కడ నుంచి కిందగా రౌండ్ తిరుగుతుంటే వెళ్ళాలి. ఒక్కసారి కింద పడితే తెచ్చుకోబోతున్నట్టు. ప్రోస్ అందరూ ఆడుతున్నారు, నేను అంత ప్రో ఏమీ కాదు. యూట్యూబ్ ఇదే ఫస్ట్ వీడియో నాది. ఈ వీడియో సూపర్ ఉంటుంది అనుకుంటా. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. వీడియో బాగుంటే సబ్స్క్రైబ్ కూడా, లైక్ కూడా చేయండి. పడ్డాను. కింద పడితే ఒకేసారి ఇరిటేషన్ వచ్చేది మొత్తానికి. అనుకున్నాను, అయ్యేదట్లేదు. మళ్ళీ అక్కడికి జంప్ చేసేసా. ఎట్లా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కి పైకి ఎక్కేటప్పటికి ఎలా ఉంటుందో. అయ్యో, ఎడ్జ్కి వెళ్ళి ఇక్కడ ఇలా జంప్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ సోఫా మీదకి వెళ్దాం. ఈ రియల్స్ మీదకి జంప్ చేద్దాం. ఓకే చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బెడ్ పైకి వెళ్ళాలంటే అట్లా వెళ్ళాలి, కానీ షార్ట్ కట్ లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది గాయ్స్ ఈ గేమ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జంప్ చేసాను. అయ్యో
ఇక్కడ పెట్టాల్సినాడు, అక్కడెక్కడో పెట్టాడు. అక్కడికి వెళ్ళాలంటే వద్దురా బాబు, షార్ట్ కట్ వద్దురా, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా. షార్ట్ కట్ ఎంత అనిపిస్తుంది, డైరెక్ట్ షార్ట్ కట్ వద్దు. నేను పైకి వెళ్తున్నాను. పడ్డాను రా సూపర్ ఉంది గేమ్ మాత్రం, ఎక్సలెంట్ అని చెప్తా. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలిరా? ఇక్కడికి ఎందుకు జంప్ చేద్దాం అని వచ్చేసాం. ఎక్కువ చాలా కష్టంగా ఉంది. అక్కడ మళ్ళీ జంపింగ్ కూడా చేసుకోవాలని పెట్టాడు. ఈ గేమ్ మాత్రం ఎక్సలెంట్ గా. కింద పడితే ఒకేసారి ఇరిటేషన్ వచ్చేది, అది మైనస్ పాయింట్. ఇలా కష్టంగా కూడా పెట్టాలి. ఇరిటేషన్ మామూలుగా రావట్లేదు, ఉన్న దానికన్నా ఎక్కువ వచ్చేస్తుంది ఇరిటేషన్. ఇరిటేట్ అవ్వకూడదు నేను అనుకుంటుంటే ఎప్పుడు ఇరిటేషన్ అని చెప్తుంది. నా బ్రెయిన్ ఒకటి ఎక్కడెక్కడ కింద కానీ, అయ్యో ఎక్కడి నుంచి వచ్చాను, అక్కడ వెళ్ళి పడతానని చెప్తుంటుంది. ఇస్తాను. లోపలికి వెళ్ళి వచ్చిండ్రా. స్టక్ గేమ్ స్టక్. ఎలాగ వచ్చాండ్రా? బయటికి పదరా, పిచ్చెక్కిపోతుంది ఇక్కడ. మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం గైస్. మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వీడియోలో ఎలిగన్ మాస్క్ లేకపోతే స్పేస్ మాస్క్ చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఆ షార్ట్ కట్ యూజ్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఎప్పుడు షార్ట్ కట్ అనొచ్చు కానీ ఎలా ఉంటుందో మీకు తెలియదు. దానివల్ల నెక్స్ట్ పార్ట్లో మీకు కామెంట్స్ చేస్తే మీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్లో కామెంట్ చేయండి, అప్పుడు చూపిస్తాను. నాకు తెలియదు రూట్ ఎలా వెళ్ళాలో.
మీరు ఒకసారి కామెంట్ చేస్తే నేను చూసుకుని మీకోసం ఇంకా వచ్చేది వెళ్తాను నెక్స్ట్ పార్ట్లో. అయ్య బాబు ఏంటొద్దు గైస్. అయ్యా పడ్డాను మళ్ళీ పడ్డాను. దేవుడా నన్ను మాత్రం జంప్ చేయనివ్వట్లేదు. ఇది ఎక్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. దాని తర్వాత ఒకడు వచ్చి షార్ట్గా చూపించాడు. ఆ వీడియో నేను తీయలేదు. ఒకసారి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఫస్ట్ ఒకసారి వచ్చాను. ఈ వీడియో తీసి చూపిద్దామని టైం వచ్చింది, వచ్చాను. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ గైస్, గేమింగ్ వ్లాగ్. నా దాంట్లో చాలా వ్లాగ్స్ ఉంటాయి కదా. సరే గైస్, నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అలాగే వీడియో బాగుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కూడా, అలాగే గంట కూడా కొట్టుకుని గంట కూడా క్లిక్ చేసి బెల్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో వింటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. నేను రీస్టార్ట్ చేస్తానని చెప్పాను కదా, మళ్ళీ రీస్టార్ట్ చేసి వస్తున్నాను. ఏదో ఒక మాస్క్ తీసుకొచ్చా, ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏలియన్ తీసుకోవచ్చు, స్పేస్ మాస్క్ తీసుకోవచ్చు. కామెంట్ చేయండి, అప్పుడు మీరు ఏది చెప్తే అది చేద్దాం. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం పదండి. మొత్తం ఇరిటేషన్ వచ్చేసింది అప్పుడు పడినప్పుడు, అదే ఇరుక్కుపోయినప్పుడు. ఫస్ట్ నుంచి అంత పైకి వెళ్ళని మీరు చూసారు కదా. ఇక్కడ ఒక జంప్ చేయడానికి దానికోసం మొత్తానికి ప్లేయర్ మొత్తం కింద పడింది. ఆట అంతా వేస్ట్ అయింది. నేను వచ్చేసి ఇంకా ఈజీగా జంప్ చేసి అక్కడ వచ్చేస్తున్నా. మళ్ళీ ఇరుక్కుపోయిందా. వచ్చేసాను అప్పుడు మళ్ళీ ఇరుక్కుపోయిండ్రా. మళ్ళీ ఇరుక్కుపోయింది. దేవుడా వచ్చేసాను. దేవుడా లోపల ఎక్కింది గైస్. మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. సారీ గైస్, ఇంకోసారి రీస్టార్ట్ చేస్తానన్నాను కానీ కుదరలేదు. ఈ వీడియో బాగుంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. లైక్ కూడా. థ్యాంక్ యూ.